సామాన్యుడికి బంగారం ఇప్పుడు అందని ద్రాక్షలా మారుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం పసిడి ధరలకు రెక్కలిస్తోంది. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత ఈ రోజు కూడా బంగారం ధరలు అదే స్థాయిలో పరుగు పెడుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ₹1,50,000 మార్కుకు చేరువలో ఉన్నాయి. అసలు ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ఈ రేట్లు ఎక్కడి వరకు వెళ్తాయి? పసిడి ప్రియులకు గడ్డు కాలం మొదలైందని చెప్పాలి. అంతర్జాతీయ ఉద్రిక్తతను బంగారం ధరలు మునుపెన్నడూ లేని స్థాయికి తీసుకెళ్తున్నాయి. మార్చి 26 గురువారం నాటి లెక్కలను పరిశీలిస్తే దేశీయంగా 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 2200 పెరిగింది. ₹1,46,890 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 100 గ్రాముల బిస్కెట్ కొనాలంటే ఇప్పుడు ఏకంగా ₹14,70,000 వరకు వెచ్చించాల్సిందే. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹2,000 పెరిగింది. 100 గ్రాములకు ₹13,46,500 చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర 1,600 పెరుగుదలతో సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,46,890 వద్ద ఉండగా 22 క్యారెట్ల పసిడి ₹1,34,650 పలుకుతోంది. అటు చెన్నైలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,50,000 లక్షలకు చేరువలో ఉంది. ఢిల్లీలో 1,47,000గా నమోదవగా ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో కూడా ధరలు దాదాపు 1,50,000కు చేరువయ్యాయి. ఇక ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. యార్టరీ రీసెర్చ్ సంస్థ వెలువరించిన షాకింగ్ అంచనాల ప్రకారం భవిష్యత్తులో బంగారం ధర $10,000 చేరుకునే అవకాశం ఉందట. ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థ దెబ్బతిండడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల ర్యాలీ మద్దతు